హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం దేని గురించి డిస్కస్ చేయబోతున్నామంటే ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఉన్నటువంటి కెమిస్ట్రీలో R23 రెగ్యులేషన్ ప్రకారంగా ఉన్నటువంటి యూనిట్ 1 అయినటువంటి స్ట్రక్చర్ అండ్ బాండింగ్ మోడల్స్ అనేటటువంటి లెసన్ గురించి కొంత ఇంట్రడక్షన్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. కమ్ ప్లీజ్ జాయిన్ ద క్లాస్. సో సిలబస్ విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఇంజనీరింగ్ కెమిస్ట్రీలో R23 రెగ్యులేషన్లో ఎలా ఉంది అంటే ఈ సిలబస్, సపోజ్ యూనిట్ 1లో ఉన్నటువంటి స్ట్రక్చర్ అండ్ బాండింగ్ మోడల్స్ అని తీసుకున్నట్లయితే ఈ మొత్తం సిలబస్ని 2 పార్ట్లుగా మనం కాస్త డివైడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫండమెంటల్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్, స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషను, సిగ్నిఫికెన్స్ ఆఫ్ సై అండ్ సై స్క్వేర్, పార్టికల్ ఇన్ 1 డైమెన్షనల్ బాక్స్, ఇంతవరకు ఒక పార్ట్గా డీల్ చేయొచ్చు. తర్వాత మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అనేటువంటిది నెక్స్ట్ పార్ట్గా మనం డీల్ చేయొచ్చు. సో నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే ఫండమెంటల్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఏదైతే ఇచ్చారో, అలాగే స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ సై అండ్ సై స్క్వేర్, పార్టికల్ ఇన్ 1 డైమెన్షనల్ బాక్స్ అని వీటి గురించి ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్లో చూసినట్లయితే అటామిక్ స్ట్రక్చర్ అనే లెసన్ని చూసాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే అటామిక్ స్ట్రక్చర్ అనే లెసన్ ఉంటుంది. ఎందుకు ఇప్పుడు నేను అటామిక్ స్ట్రక్చర్ అనే లెసన్ గురించి మీతో మాట్లాడుతున్నాను అంటే క్వాంటమ్ మెకానిక్స్ అనేటటువంటి ఈ టాపిక్ లైట్ అండ్ మ్యాటర్కి సంబంధించినటువంటి ఇంటరాక్షన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఈ ఇంటరాక్షన్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు అది డిస్కస్ చేసే లెవెల్ వచ్చి ఎక్కడికి ఉంటుంది అంటే అటామిక్ లెవెల్, సబ్ అటామిక్ లెవెల్లో డిస్కస్ చేస్తుంది. అంటే మన జనరల్గా ఈ లైట్ మ్యాటర్ ఇంటరాక్షన్స్ ఇవన్నీ మన స్పెక్ట్రోస్కోపీ ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, ఇవి మనం చూస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ ఏంటంటే మ్యాక్రోస్కోపిక్ లెవెల్లో మనం డిస్కస్ చేస్తాం. కానీ క్వాంటమ్ మెకానిక్స్ దేని గురించి డిస్కస్ చేస్తుంది అంటే అటామిక్ లెవెల్లోనూ లేదా సబ్ అటామిక్ పార్టికల్స్ మధ్యలో ఉన్నటువంటి వాటి మధ్యలో జరిగేటటువంటి లైట్తో జరిగేటటువంటి ఇంటరాక్షన్స్ గురించి వాటి గురించి డిస్కస్ చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా క్వాంటమ్ మెకానిక్స్ని కనుక అర్థం చేసుకోవాలి అంటే కంపల్సరీ మనం దేని గురించి తెలిసి ఉండాలి అంటే అటామిక్ స్ట్రక్చర్ మీద కొంత అవగాహన ఉండాలి. అఫ్కోర్స్ మీరు అందరూ ఇంటర్మీడియట్లో అటామిక్ స్ట్రక్చర్ లెసన్ బాగా చదివి ఉంటారు. కానీ నా బాధ్యతగా ఏం చేస్తానంటే ఒక 2 to 3 minutes దాన్ని ఇంట్రొడక్షన్ ఇస్తాను, ఒకసారి గమనించండి ఏంటనేది. మొదటిగా యాటమ్ అంటే ఏంటి? చాలా రకాల డెఫినేషన్స్ ఉన్నాయి. నాకు నచ్చిన డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈజ్ ది స్మాలెస్ట్ పార్టికల్ విచ్ కెన్ టేక్ పార్ట్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. ఒక కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసేటటువంటి ఒక చిన్న సూక్ష్మమైనటువంటి కణం అనమాట. ఎవరు? యాటమ్ అనేటటువంటిది. యాటంలో ఫండమెంటల్ పార్టికల్స్ ఏముంటాయి? యాటమ్ కనుక తీసుకుంటే దానిలో మనం ఫండమెంటల్ పార్టికల్స్ ఏంటి? అందరికి తెలిసినటువంటివేనండి. ఫండమెంటల్ పార్టికల్స్ 3. ఒకటి ఎలక్ట్రాన్, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. 2 ప్రోటాన్, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. 3 న్యూట్రాన్, నో ఛార్జ్ అండి, ఛార్జ్ ఉండదు. స్ట్రక్చర్ విషయానికి వచ్చినట్లయితే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఈ 2 కూడా కలిపి న్యూక్లియస్లో ఉంటే ఎలక్ట్రాన్స్ దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇలాగా కదండి. ఇలా ఆర్బిట్స్ వేసి నీల్స్ బోర్ అటామిక్ మోడల్లో ఈ ప్లేస్లో మనకి ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయని చెప్పేసి మనం మాట్లాడతాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 3 పార్టికల్స్లో నెగ్లిజిబుల్లీ స్మాల్ మాస్ ఉన్నది ఎవరంటే ఎలక్ట్రాన్ అండి. ఎలక్ట్రాన్కి చాలా తక్కువ మాస్ ఉంటుంది. సార్ చాలా తక్కువ అంటే ఎంత ఉంటుంది? ఎలా మీరు చెప్తున్నారు చాలా తక్కువ అంటే? ఇప్పుడు ఒకసారి గమనించండి, మనం పీరియాడిక్ టేబుల్ కనుక తీసుకున్నట్లయితే పీరియాడిక్ టేబుల్లో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి, 118 ఉన్నాయి కదండి. ఈ 118 ఎలిమెంట్స్ని మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆధారంగా ఒక ఆర్డర్లో పెట్టుకుంటాం పీరియాడిక్ టేబుల్లో. అంటే మనకు తెలిసి ఒక యాటమ్ గురించి తెలుసుకోవాలంటే ఎన్ని ఎలక్ట్రాన్ల గురించి, వాటి యొక్క అమరిక గురించి, వాటి యొక్క కాన్ఫిగరేషన్ గురించి తెలిస్తే మనం ఈజీగా చెప్పేయచ్చు. అన్ని యాటమ్స్ ఈ భూమి మీద ఇప్పుడు దాకా మనకు కనిపెట్టినటువంటి అన్ని ఎలిమెంట్స్ని చెప్పచ్చు అంటే జస్ట్ 118.
118 ఎలక్ట్రాన్లని ఎలా కాన్ఫిగర్ చేయాలి యాటంలో కనుక చెప్పినట్లయితే యాటమ్స్కి సంబంధించినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వగలుగుతాం. కెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా మనం దేని వల్ల జరుగుతుంటాయండి, ఎలక్ట్రాన్స్ వల్ల జరుగుతుంటాయి. సో 118 ఎలక్ట్రాన్స్ గురించి మీకు తెలిస్తే చాలు, ఆటోమేటిక్గా మొత్తం కెమిస్ట్రీలో ఉన్న పీరియాడిక్ టేబుల్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ గురించి చాలా వరకు మనం తెలుసుకున్నట్టే లెక్క. కానీ 1836 ఎలక్ట్రాన్స్ని బాగా ఆలోచించండి, 1836 ఎలక్ట్రాన్స్ని కలిపి ఒక దగ్గర పెడితే అది ఒక ప్రోటాన్ మాస్కు సమానం. అంటే ఎన్ని ఎలక్ట్రాన్ని మనం కలిపితే ఒక ప్రోటాన్ మాస్కి ఈక్వల్ అవ్వగలుగుతున్నాం అంటే 1836. అసలు నిజానికి ఎలిమెంట్స్లో 118 ఎలక్ట్రాన్స్ ఉన్న వరకే మనకు తెలుసు వాటి కెమిస్ట్రీ గురించి. 1836 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి యాటమ్ గురించి మనకు తెలియదు. అంటే ఎలక్ట్రాన్ అనేటటువంటి దాని యొక్క మాస్ కనుక చూసినట్లయితే చాలా చాలా తక్కువ. ఎవరితో పోల్చుకున్నా, ప్రోటాన్తో పోల్చుకున్నా, ఈవెన్ న్యూట్రాన్తో పోల్చుకున్నా, న్యూట్రాన్ కూడా ప్రోటాన్ కంటే కొంచెం ఎక్కువే మాస్. అది ఎలక్ట్రాన్ యొక్క మాస్ చాలా చాలా తక్కువ. కానీ ఇదే ఎలక్ట్రాను ఛార్జ్లో ఈక్వల్ చేస్తుంది. అంటే మనం ఒక ప్రోటాన్ కనుక తీసుకున్నాం అనుకోండి, ప్రోటాన్ ఇలా నేను ఈ సైజు చూపిస్తున్నాను, పెద్దగా చూపిస్తున్నాను కావాలని. ఇలా ఇది ప్రోటాన్ అనుకోండి, పోనీ ఇలా పిడికలు బిగిస్తే ఇది ప్రోటాన్ అనుకోండి. ఎలక్ట్రాన్ అనేది ఒక చిన్న డాట్ అనుకోండి, అంటే దీని మీద ఒక చిన్న డాట్ పెట్టాను అనుకోండి, ఈ చిన్న డాట్ కనుక మీకు కనబడితే ఆ డాట్ ఒక ఎలక్ట్రాన్ అనుకోండి. ఛార్జ్లో రెండు సమానం మళ్ళీ. అంటే ప్రోటాన్కి ఎంత పాజిటివ్ ఛార్జ్ ఉందో ఈ డాట్కి అంత నెగిటివ్ ఛార్జ్ ఉంది. అందుకని 118 ప్రోటాన్లు 118 ఎలక్ట్రాన్లు బ్యాలెన్స్ చేస్తుంది. చూసారా, ఎలక్ట్రాన్ అనేది చాలా విచిత్రమైనటువంటి పార్టికల్. అంటే మాస్లో ఎంత తక్కువైనా పవర్లో మాత్రమే చాలా ఎక్కువ. ఎవరితోటి? ప్రోటాన్ తోటి సమానంగా ఉంది. ఇప్పుడు ఇట్లాంటి ఎలక్ట్రాన్ అంటే మనం ఊహించలేనటువంటి తక్కువ మాస్ ఉన్నటువంటి ఎలక్ట్రాను యాటమ్ లోపల ఆర్బిట్స్లో తిరుగుతుంది కంటిన్యూస్గా కదండి. ఇలా తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్ మీదకి మనం ఏదైనా ఒక లైట్ని కనుక వేస్తే ఆ లైట్ వెళ్ళి ఎలక్ట్రాన్తో చేసేటటువంటి బిహేవియర్ ఏంటి అనేటటువంటిది మనం దేనిలో తెలుసుకుంటాం అంటే క్వాంటమ్ మెకానిక్స్లో తెలుసుకుంటాం. సో మనం రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్స్ అంటే ఏంటంటే మనం మాట్లాడేది, ఎవరు మాస్ ఉన్న పార్టికల్స్ తీసుకుంటారో వాటిలో ఫస్ట్ లా అని, సెకండ్ లా అని, థర్డ్ లా అని మనం ఈ మైక్రోస్కోపిక్ లెవెల్లో యూస్ చేస్తాం. యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్ అని ఇట్లాంటి ఫండమెంటల్ థియరీస్ని కొన్నిటిని యూస్ చేసి మైక్రోస్కోపిక్ లెవెల్లో మనం ఏవైతే మాట్లాడుతున్నామో అవి ఏవి కూడా ఎలక్ట్రాన్ దగ్గర పనికిరావు. ఎలక్ట్రాన్ ఫాలో అయ్యేటటువంటి లాస్ అనేవి మన కంటితో చూడలేనటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ బిహేవియర్స్ ఉంటాయి. కాసేపు పార్టికల్ అంటారు, కాసేపు వేవ్ అంటారు, దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోషన్స్ చెప్తారు. ఇలా ఎలక్ట్రాన్ గురించి మనం తెలుసుకునేటప్పుడు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ మనకు పనికిరాదు. మరి ఎవరు కావాల్సి వస్తారండి అంటే స్క్రోడింగర్ అనేటటువంటి ఒక సైంటిస్ట్ క్రియేట్ చేసినటువంటి కొన్ని ఈక్వేషన్స్ మాత్రమే మనకు పనికొస్తాయి. ఏమై క్లియర్? అంటే మనం నేర్చుకుపోయేటువంటి లెసను ఎవరి చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా వెళ్తుంది, లేదా దాని యొక్క డిపిక్షన్ ఉంది, లేదా దాని యొక్క పిక్చరైజేషన్ ఉంది అని అంటే స్క్రోడింగర్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పిన దాని ప్రకారంగా ఉంది. అలాగే నీల్స్ బోర్ అటామిక్ మోడల్ కనుక మనం చూసాం అనుకోండి, నీల్స్ బోర్ అటామిక్ మోడల్ ఎలా చెప్తారంటే ఇలా సర్క్యులర్ మోషన్లో ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి అంటారు కదండి. నీల్స్ బోర్ అటామిక్ మోడల్లో మనం ఇంటర్మీడియట్లో ఏమని నేర్చుకుంటాం? ఎలక్ట్రాన్స్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్టెన్ ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్స్ కాల్డ్ స్టేషనరీ స్టేట్స్. As long as electron revolves in these circular orbits, it neither gains energy nor loses energy. ఇలా చెప్పుకుంటూ వెళ్తారు. బోర్ చెప్పినటువంటి సర్క్యులర్ మోషన్ ఇదా? అవును, ఇదేనండి, సర్క్యులర్గానే ఉంది కదా. ఇది సర్క్యులర్ మోషనే కాబట్టి ఎలక్ట్రాన్ సర్క్యులర్గా తిరుగుతుందని అనుకుందాం. సర్క్యులర్ మోషన్ అని ఇలా అన్నప్పుడు ఇది చెప్తున్నాడా, లేకపోతే ఇలా నేను ఒక జాంకాయని కాసేపు సర్క్యులర్ అనుకుంటే దీని గురించి చెప్తున్నాడా? సార్ ఏంటి సార్ ఈ రెండింటికి తేడా? ఇది సర్క్యులరే అనుకోమంటున్నారు కదా, తేడా ఏంటి అంటే ఈ గాజును కనుక మీరు చూసినట్లయితే ఈ బ్యాంగిల్లో సర్క్యులర్ మోషన్ నువ్వు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు? ఇలా చెప్తావు. ఇలా చెప్పగలవా? ఈ డైరెక్షన్లో చెప్పలేవు. ఎందుకంటే ఇది 2 డైమెన్షనల్. ఈ యాక్సిస్లోనే చెప్పగలుగుతావు దీని యొక్క మూమెంట్ ఎంతసేపు XY యాక్సిస్లో చూపిస్తూ ఉంటావు. కానీ సర్క్యులర్ మోషన్ ఇది కాదా? నా డౌట్. ఇది ఎందుకు కాదో మీరు చెప్పండి.
ఇలా సర్క్యులర్, ఇలా సర్క్యులర్, ఇలా అయినా సర్క్యులరే, ఇలా అయినా సర్క్యులరే కదండి. ఇప్పుడు యాటమ్ అనేటటువంటిది 3 డైమెన్షనల్లా 2 డైమెన్షనల్లా? ఖచ్చితంగా 3 డైమెన్షనల్. ఇప్పుడు మన అందరం మనుషులు అంతా 3 డైమెన్షనల్, చూసే ప్రతి వస్తువు 3 డైమెన్షనల్లే. కాబట్టి ఎప్పుడైతే మీరు అటామిక్ లెవెల్లోకి వెళ్ళిపోయారో ఆ అటామిక్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్స్ ఏవైతే 2 డైమెన్షన్లో మనం మాట్లాడుతుంటామో, అఫ్కోర్స్ మీరు కావాలంటే దాన్ని 3 డైమెన్షన్లో కూడా మాట్లాడుకోవచ్చు, న్యూటన్స్ లాస్ ఆఫ్, వాటి యొక్క బిహేవియర్స్ దీంట్లో పనికిరావు. అంటే సపోజ్ ఇలా ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉందనుకోండి, దీంట్లో అనుకోండి కాసేపు ఈ ఆర్బిట్లో ఇలా తిరుగుతుంది ఎలక్ట్రాన్, ఇలా రౌండ్ తిరుగుతుంది ఎలక్ట్రాన్ని నేను ఏదైనా దాంతో తీసుకొచ్చి ఇలా కొట్టాను అని అనగానే యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్, ఈ ఎలక్ట్రాన్ దాన్ని కొడుతుంది, వీటి రెండింటి మధ్యలో ఒక లీనియర్ మూమెంట్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం ఉంటుంది అని ఇలా చెప్పడానికి లేదు. వెన్ ఎవర్ యూ టచ్ ది ఎలక్ట్రాన్ విత్ ఎనీథింగ్, ఈవెన్ విత్ లైట్, ఇట్స్ బిహేవియర్ విల్ చేంజ్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ సఫిషియంట్ మాస్. చాలా చిన్న పార్టికల్ కాబట్టి ఇలా మనం చిన్న హిట్ ఇవ్వగానే దాని యొక్క బిహేవియర్ అంతా మారిపోతుంది. అంటే మనం యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్, ఇలా కొట్టుకుంటే ఇలా వస్తుంది, గోడకు బంతి కొట్టుకుంటే ఇలా వెనక్కి వస్తుంది, ఇట్లాంటివన్నీ క్వాంటమ్ లెవెల్స్లో మనకు పనికిరావు అనమాట. సో మనం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని మనం దీనిలో నేర్చుకోబోతున్నాము. ఏంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్? మనం కేవలం ఎక్స్ డైరెక్షను వై డైరెక్షను అని కాకుండా ఎక్స్ వై జెడ్ 3 డైరెక్షన్స్లోనూ ఈ ఎలక్ట్రాన్ తిరుగుతుందని తీసుకుంటాం. ఎందుకంటే ఎటు నుంచి చూసినా కూడా సర్క్యులర్ మోషన్ వస్తుంది కాబట్టి. ఇలా సర్క్యులర్ మోషన్లో తిరిగేటటువంటి ఎలక్ట్రాన్ యొక్క బిహేవియర్ని స్క్రోడింగర్ కనిపెట్టాలి అనుకున్నాడు. అంటే he wants to find an equation for the behavior of the motion of electron in an orbit. ఇప్పుడు మనం దేన్నైనా ఈక్వేషన్ కనిపెట్టాలి అంటే ఇలా సర్క్యులర్ మోషన్ వేసుకుని దాని నుంచి కనిపెట్టడం కష్టం. అంటే నా ఉద్దేశం, సర్క్యులర్ మోషన్ని మనం ఎంతసేపు ఇలా వెళ్ళిన చోటగా మళ్ళీ తిరిగి వస్తుంది, ఇలా వెళ్ళిన చోట మళ్ళీ తిరిగి వస్తుంది, దాని యొక్క బిహేవియర్ అటు వెళ్తున్నట్టు ఇటు వెళ్తున్నట్టు మనం చూపించలేము. కానీ మనం ఒక విధంగా దీని నుంచి ఒక వేవ్ని క్రియేట్ చేయొచ్చు. దీని నుంచి మనం ఒక వేవ్ని క్రియేట్ చేయొచ్చు. వేవ్ని క్రియేట్ చేయటం అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు ఒకవేళ మనం దీన్ని సర్క్యులర్ మోషన్గా కనుక తీసుకున్నట్లయితే, ఇది సర్క్యులర్ మోషన్ కదండి. ఈ సర్క్యులర్ మోషన్లో ఎలక్ట్రాన్ తిరుగుతుంది అని చెప్పేసి నీల్స్ బోర్ చెప్పారు. ఈ సర్క్యులర్ మోషన్ని ఇలా మనం తీసుకున్నప్పుడు దీన్ని 2 భాగాలు చేయండి. 2 భాగాలు చేసి 2 భాగాలను ఇలా కదపండి. అంటే నా ఉద్దేశం, దీన్ని ఇలా మూవ్ చేసినట్లయితే ఏం జరుగుతుంది చూడండి. ఇది ఒక హాఫ్ పార్ట్, ఇది ఒక హాఫ్ పార్ట్, ఇది రెండో హాఫ్ పార్ట్. ఇది ఏ టైప్ ఆఫ్ వేవ్ని రిప్రజెంట్ చేస్తుందండి? ఎస్, ఇట్స్ కరెక్ట్. ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ సైన్ వేవ్. అంటే ఒక సర్క్యులర్ మోషన్ గురించి మనం తెలుసుకున్న, సైన్ వేవ్ గురించి మనం డిస్కస్ చేసిన, 2 ఒకటే, చేంజ్ ఏమీ లేదు. అందుకని స్క్రోడింగర్ అనే సైంటిస్టు ఎంతసేపు దేని గురించి మాట్లాడుతూ ఉంటాడంటే సైన్ వేవ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ సైన్ వేవ్ యొక్క బిహేవియర్ గురించి మాట్లాడుతూ ఉన్నట్లయితే ఈ సర్క్యులర్ మోషన్ గురించి మాట్లాడినట్టే అవుతుంది. సరే, ఎలా అవుతుందండి చూడండి. ఇక్కడ దీని యాంగిల్లో ఇక్కడ నువ్వు స్టార్ట్ అయ్యావు. సపోజ్ ఏ అనే పాయింట్ స్టార్ట్ అయ్యావు. ఇందులో ఏ అనే పాయింట్ ఎక్కడ? ఇక్కడ. ఇది ఏ పాయింట్? బి అనే పాయింట్. ఇక్కడ పాయింట్ ఎంత? ఇది బి అనే పాయింట్. మరలా తిరిగి ఇది ఏ ప్లేస్లోకి వచ్చింది? ఏ అనే పాయింట్కి వచ్చింది. చూసారా, ఈ సైన్ వేవ్ కూడా ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఏకి వచ్చింది. ఈ సర్క్యులర్ మోషన్ కూడా ఏ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏకి వచ్చింది. కాబట్టి సైన్ వేవ్ యొక్క బిహేవియర్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సర్క్యులర్ మోషన్ గురించి తెలుసుకున్నట్లే అనేటటువంటి భావాన్ని తీసుకుని ఈ స్క్రోడింగర్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశారంటే ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ని వాటిని డెరైవ్ చేశారు. ఈ ఈక్వేషన్స్ని డెరైవ్ చేసినప్పుడు ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లోను, వై యాక్సిస్ డైరెక్షన్లోను, జెడ్ యాక్సిస్ డైరెక్షన్లోను 3 డైరెక్షన్స్లోను కలిపి ఒక ఫైనల్ ఈక్వేషన్ని ఆయన ఇన్వెంట్ చేశారు. మరి ఈ ఫైనల్ ఈక్వేషన్ని సైన్ వేవ్ ద్వారా ఆయన ఇన్వెంట్ చేసేటప్పుడు ఆయనకి కలిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? నెంబర్ సిస్టంలో ఉన్నటువంటి వేటిని తీసుకున్నాడు, ఇమాజినరీ నెంబర్స్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నారు అనే విషయాల గురించి
మనం నెక్స్ట్ క్లాసులో సిగ్నిఫికెన్స్ ఆఫ్ సై అండ్ సై స్క్వేర్ అనే దాని దగ్గరకు వచ్చినప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ.